భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించు, మీ కల నా ధైర్యం విచ్ఛిన్నమైంది, నాకు ఇంకా పోరాడే బలం లేదు అంటూ అందులో రాసుకొచ్చింది. పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన వినేష్ పై అనూహ్య రీతిలో అనర్హత వేటు పడింది. 100 గ్రాములు అధికంగా బరువు ఉండటంతో ఆమె పోటీకి అనర్హురాలంటూ నిర్వాహకులు ప్రకటించారు. అయితే తనను అనర్హురాలుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. తను సిల్వర్ మెడల్ కు అర్హురాలనని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై ఆ ఆర్బిట్రేషన్ తీర్పు వెలువరించాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. వినేష్ పోగాట్ కెరీర్ విషాదాంతంగా ముగిసింది. 100 గ్రాముల బరువు ఆమె క్రీడా జీవితాన్నే మార్చేసింది. ఆ 100 గ్రాముల బరువు వినేష్ పోగాట్నే కాదు, 100 కోట్లకు పైగా ఉన్న భారతీయులను తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ఒలింపిక్స్ ముగింపు దశకు వస్తున్న ఒక్క స్వర్ణ పతకమూ లేదని 140 కోట్ల మంది భారతీయులు ఆవేదన చెందుతున్న తరుణంలో వినేష్ ఆ కళ్లకు ఆశలు పోస్తూ ఫైనల్కు దూసుకొచ్చింది. దేశ ప్రజానికాన్ని ఆనందోత్సాహాల్లో నింపింది. కానీ కొన్ని గంటల్లో తుది మ్యాచ్ ఉందనగా ఆ బరువు ఆమె అనర్హురాలు అయ్యేందుకు కారణమైంది. ఈ హఠాత్ పరిణామంతో యావత్ భారతం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అనేక రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఆమెకు అండగా నిలిచారు. చివరికి ఆమె తన క్రీడా జీవితానికే ముగింపు పలికింది. వినేష్ పోగాట్ కు 2014, 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలు దక్కాయి. ఒకే ఏడాది 2018లో కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచిన భారత తొలి మహిళా రెజ్లర్ గా రికార్డు సాధించింది. 2019, 2022లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. 2016, 2020, 2024 ఒలింపిక్స్ బరిలో నిలిచారు వినేష్ పోగాట్.